ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది. సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు. అలాగే ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, ఇక చివరి రాశి మీనరాశి. మరి మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్లకు మీరు ఇస్తున్న రెమెడీస్ కూడా ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక దాని గురించి బాధపడతా ఉన్నారు. ఎందుకంటే లేనిపోయినటువంటి మేదేసుకొని, ఓకే, అంటే జరగని వాటి గురించి ఆలోచించి అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ శని భగవాన్ అంటే అతని వల్ల మాకు ఏదో జరిగిపోతుంది, నష్టమైపోతుంది, మేమంతా కోల్పోతాము, ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉంటుంది, మేము ఏం చేయలేము, ఏం సాధించలేము అంటే అవన్నీ జరగవు. కానీ ఆ జరగని వాటి గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా మీనరాశిలో శని భగవాన్ ఉన్నాడు. కానీ మీనరాశికి శని భగవానుడు కూడా మంచి చేస్తాడు. మీనరాశికి గురు బలం ఉన్నది, 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురు బలం ఉంది. అలానే రవి బలంతో పాటు గురు బలంతో పాటు బుధ బలం కూడా మీనరాశికి లభిస్తుంది. అలానే 12వ స్థానం నుంచి రాహు ఉన్నాడు ప్రజెంట్. అలానే వక్రంలో ఉన్నటువంటి శని భగవానుడు. దీని ద్వారా వారికి మంచే జరుగుతుంది. కానీ జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచించి ఆందోళన చెందుతున్నారు. అంటే ఒకటి ఉంటుంది, ఇంట్లో వెనక్కి లాగుతుంది చూసారా, మనం జోష్ మీద ఉంటాం, నేను పలానా పని చేయాలని చెప్పి ఉత్సాహంగా ముందుకెళ్తున్నప్పుడు వద్దురా బాబు ఏం చేస్తావు పని, వద్దు, ఇది మనకు మంచిది కాదు, ఇది మనకు సెట్ అవ్వదు, మరి వేరే చూసుకోవాలి, వీళ్ళు ఆ జోష్ తగ్గిపోతుంది. అలానే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చెప్పకుండా వీళ్ళకి వీళ్ళే అయ్యో నాకు శని భగవానుడు ఉన్నాడు కదా, ఇది చేస్తే అవదేమోలండి అని చెప్పి వీరికి వీరే ఆగుతారు అనమాట. అలాంటిది ఏం అవసరం లేదు. వీరు ఆ సమయంలో ఏదైనా సాధించవచ్చు, లోక కళ్యాణార్థం కోసం ఏదైనా చేయొచ్చు, వీరే పిఎం అవ్వచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం, ఆ ప్రక్రియ ఏది ఉందో మైండ్ మనస్సు దగ్గర పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఏ దాని గురించి ఆలోచించకూడదు. లాస్ అయినారా, ఓకే, అయిన దాంట్లో ఇంకోటి ముందడుగు వేయాలి. ఏమవుతుంది, ఇంతకన్నా పోయేది ఏం లేదు కదా. మొండిగా మూర్ఖంగా వేస్తేనే శని భగవానుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. శని భగవానుడు ఆశీర్వాదం ఎప్పుడు చేస్తాడు, మనం మొండిగా ముందడుగు వేయాలి, అప్పుడే మనల్ని ఆశీర్వాదం చేస్తాడు. కాబట్టి మూర్ఖంగా కాకుండా మొండిగా అడుగు వేయండి. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. మన ఎత్తిన మనకన్నా ముందుగా కూర్చుంటాడు శని భగవానుడు. కాబట్టి మనకి మనుషుల ద్వారానే చెప్పిస్తాడు, నువ్వు చేయకు అని. అది చేస్తే మంచి జరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి చేయండి. అది ఈ మాసంలోనే మొదలు పెట్టండి. ఎందుకంటే శని వక్రంలో ఉన్నాడు, అదృష్టం, గురు బలం ఉంది, ఇంకా అదృష్టం. విదేశీ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా 10 రోజులు విదేశాలకు వెళ్ళిపోతారు. ఏదో విధంగా టూరిస్ట్ వీసానో, విజిటింగ్ వీసానో, లేదా అక్కడికి వెళ్ళి జాబ్ సెట్ చేసుకునేదో ఏదో కంట్రీకి వెళ్ళిపోతారు. ప్రయత్నం చేస్తే చాలు, అంతే. పాస్పోర్ట్ ఉందో వెళ్ళిపోయినట్టే, డబ్బులు అయిపోయినా వెళ్ళిపోతారు. ఏదో విధంగా రెక్కలు పట్టుకుని పైకి వెళ్ళిపోతారు. అట్లాగా అదృష్టం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే మీనరాశి వారికి మరొక అదృష్టం ఉంది. పూర్వీకుల ఆస్తులు రావడం, ఆ ఆస్తుల్లో మైనింగ్ లాంటి పట్టడం, నిధులు నిక్షేపాలు లాంటి బయటపడటం, ఈ కళలోకి వచ్చి చెప్పేటువంటి అదృష్టం కూడా కనిపిస్తుంది. ఇది కూడా మీనరాశి వారి సొంతం. ఈ సంవత్సరంలో, ఈ మాసంలో అదృష్టం వీరికి అద్భుతం అని చెప్పవచ్చు. మరొకటి, అనుకున్న సంబంధం కుదరటం, లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వటం. ఇన్ని ఉంటే ఇంకా శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు వీళ్ళకి? ఇవన్నీ అదృష్టాలే. ఇవన్నీ కూడా వీరికి ఈ మాసంలోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా ఇంకా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడం, లవ్ మ్యారేజ్ కావటం, సెట్ అవ్వటము, అలానే వీరికి అద్భుతంగా ఆస్తులు కలిసి రావటము కాకుండా వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి వ్యాపారాలు? మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ అవసరమే లేదు కదా సార్. ఇలాంటి వ్యాపారాలు కూడా వీరికి వ్యాపారాలను చెప్పొచ్చు కదా ఈ రోజుల్లో. హాస్పిటల్స్ అంటే అలాంటివి కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మరి వాళ్ళకి వ్యాపారాలను చెప్పాలి. ప్రతి హాస్పిటల్లో కూడా వాస్తవంగా వ్యాపారాలు, బిజినెస్ లే నడిపించుకుంటున్నారు తప్ప ప్రజల అంటే ప్రజలు అవకాశం అవసరం, వారి అవకాశం వాళ్ళ అవకాశం అంతే అయిపోతుంది. కాబట్టి వీరికి ఇంకా కూడా అద్భుతం కలిసి రావాలి. ఈ గ్రహ దోషాలు ఇంకేమైనా ఉంటే, వారికి పుట్టినప్పుడు ఏర్పడే గోచార ప్రకారం ఏమైనా దోషాలు ఉంటే
వాటి గురించి ఎలా ఉండిపోతే, లేదు వాడి మీద ఏదైనా చెడు ప్రక్రియ జరిగి ఉంటే, ఇవన్నీ కాకుండా వారు అష్టదిబ్బందులు ఉండేసి అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఏ వనరులు బయటికి రాకుండా ఉండేసి వాళ్ళు మటలు పడుతూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనము నాగమణి అని చెప్పేసి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ నాగమణి అనేది వారి చెంతకే చేరుస్తాము. మనకు సంప్రదిస్తే వారి చెంతకే మనము చేర్చడానికి అయితే ఉన్నాము సిద్ధంగానే. ఈ నాగమణి ద్వారా వారికి అన్ని రకాల దోషాలు కూడా కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది, పూర్తిగా కాకుండా కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. అలానే వారు స్వతహాగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక జొన్నలు 1 కిలో, సజ్జలు 1 కిలో, అలానే నల్ల నువ్వులు 1 కిలో, వీటితో పాటు ఈ పచ్చ పెసలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని నవగ్రహాల మీద ఉంచడం. నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి. ఏదైనా శనివారం లేదా ఆదివారం రోజున ఉదయం సమయంలో చేస్తే మంచిది. అలానే తేనె దొరుకుతుంది మనకి. తేనెలో మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, గోల్స్, విదేశానికి వెళ్ళాలి, ఇది గోల్, నేను బాగా సంపాదించుకోవాలి, నాకు మంచి మ్యాచ్ కుదిరి పెళ్లి చేసుకోవాలి, మొదటి పెళ్లిది మాత్రమే, 2, 3 నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అయిన తర్వాత నా జీవితం బాగుండాలి, పిల్లలు పుట్టాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే తవలపాకు మీద రాసుకోవాలి. తవలపాకు మీద రాసుకొని ఆ తేనెలో ఉంచేసి ప్రతిరోజు కూడా ఆ తేనెని 1 టీ స్పూన్ హాట్ వాటర్ లో ఉదయం సమయంలో తాగాలి. ఈ మాసం మొత్తం కూడా ఇదే పరిహారం వీళ్ళకి. ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఇంకా ఏదైనా చెడు క్రియలు వీరిని బాధిస్తున్నా, నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వీరేంటంటే మామూలుగానే ఎమోషన్ పర్సన్స్, వీరేంటంటే అట్రాక్ట్ చేయగలుగుతారు, ఎమోషన్ గా ఉంటారు. ఒకసారి ప్రేమించినా ఆరాధించినా దూరం చేసుకోలేరు. కాబట్టి ఈ ఎమోషన్ తగ్గట్టుగా ఈ తేనె అనేది జోడైంది అనుకోండి, వీరికి ఉన్నటువంటి కుజదోషం, కలసపు దోషం, నాగదోషం, అలానే దిష్టి దోషాలు ఇంకేమైనా ఉంటే కూడా పటాపంచలేదానికి తవనపాకు మీద మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక రెడ్డింగ్ పెన్ తో రాయాలి. రెడ్డింగ్ పెన్ తో రాసి దానిలో పెట్టేసి ఆ తేనెని ప్రతిరోజు 1 టీ స్పూను హాట్ వాటర్ లో తీసుకోవాలి. ఇది ఉదయం సమయంలోనే చేయాలి. ఇది ఈ మాసం మొత్తం చేయడం ద్వారా వారి కోరిక నెరవేరుతుంది, గ్రహరీత్య దోషాలు పటాపంచలైపోతాయి. ఈ ఒక్క పరిహారం చాలు ఈ జీవితాన్ని మార్చేస్తుంది. దాంతో పాటు మనం కూడా చెప్పేదానికి ఇంకోటి ఏంటంటే, వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం, శుక్రవారం 2 రోజులు వీరికి అద్భుతంగా ఉన్నాయి. వీరికి నెంబర్ కూడా 4, 9, 2 నెంబర్ వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఇకపోతే కలర్ వైట్ అండ్ ఎల్లో, వీరికి అద్భుతంగా ఈ 2 కలర్స్ కూడా కలిసి వస్తాయి. వీటితో పాటు నవగ్రహానికి తీసినటువంటి పరిహారం చేసుకునే నెంబర్ కూడా మనం పఠాయించడానికి ఇస్తాం. ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవచ్చు ఈ నెంబర్ని. 3954-286 3954-286 ఈ నెంబర్ని 220 టైమ్స్ 220 సార్లు పారాయణం చేయాలి. చేతిలో ఏదైనా గింజలు, మనకి చిరుధాన్యం అంటారు, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు ఇలా ఉంటాయి కదా, ఈ చిరుధాన్యం ఒక 5-6 గింజలు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి భుజించడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి అవకాశం మెండుగా ఉన్నాయి. మరొకటి వీరికి ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే, కర్పూరం ఉంటది కదా, హారతి కర్పూరం, రోజుకు ఒక 2 బిళ్ళలు వీరి చుట్టూ తిప్పుకొని వీరి ముందే పడేసి కాల్చేయాలి. ఇది సాయంత్రం సమయంలో చేయాలి. ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, ఎవరి ముందునే చేయొచ్చు. ఇది చేయడం ద్వారా వీరికి దిష్టి దోషాలు కూడా తొలగిపోతే వీరు అనుకున్నట్టు రంగాల్లో ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా మీరు చెప్పినందుకు మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.